అమ్మా తమన్ మన పోస్ట్ లైక్ కొట్టారమ్మా. ఎప్పుడు శబరి ఏ టైంలోని? అమ్మా ఇన్స్టాగ్రామ్లో టైం అడిగితే చెప్పడం కష్టం అమ్మా. ఎందుకో నీకు చెప్తాను రా. ఎందుకంటే దాంట్లో క్లాక్ స్క్యూ అనే ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. క్లాక్ స్క్యూ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్లోని ఒక లైక్ కొట్టావనుకో, ఆ లైక్ అనేది ఫస్ట్ ఒక ఇండియన్ డేటాబేస్లోకి వెళ్తుంది. నువ్వు ఏ టైంకి లైక్ కొట్టావు అనేది ఆ డేటాబేస్ సర్వరే నీకు ఇస్తుంది ఒక టైం స్టాంపు. అలానే ఇప్పుడు సేమ్ టైంలోనే ఆ పోస్ట్కి ఒక అమెరికా వాళ్ళు కూడా లైక్ కొట్టారన్నమాట. ఆ లైక్ని అమెరికా డేటాబేస్లో పెట్టి దానికి ఒక టైం స్టాంప్ ఇది ఇస్తుంది. ఇప్పుడు లాజికల్గా ఆలోచిస్తే 2 టైం స్టాంప్స్ ఈక్వల్ ఉండాలి, కానీ ఈక్వల్ ఉండవు. ఎందుకంటే ఈ సర్వర్స్లో ఉన్న హార్డ్వేర్ థింగ్స్ వల్ల టైం అనేది డ్రిఫ్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ సర్వర్కి 100 మిల్లీ సెకండ్స్ కన్నా ఎక్కువ టైం డిఫరెన్సే ఉంటుంది. దీన్నే క్లాక్ స్క్యూ అంటారు. ఓకే, ఈ క్లాక్ స్క్యూ వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు నువ్వు ఈ సర్వర్ దగ్గరికి వచ్చి ఈ పోస్ట్కి ఎవరెవరు లైక్స్ కొట్టారని అడిగావు అనుకో, ఈ సర్వర్ దగ్గర మొత్తం అన్ని లైక్స్ లేవు. సో అమెరికన్ సర్వర్ దగ్గర నుంచి ఇది లైక్స్ అన్ని తెచ్చుకోవాలి. తెచ్చుకునేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఎవరు లైక్ కొట్టారు, సెకండ్ ఎవరు లైక్ కొట్టారు అనే థింగ్ని మనం కరెక్ట్గా చెప్పలేం. ఎందుకంటే టైం స్టాంప్స్ అనేవి కరెక్ట్గా లేవు. టైం స్క్యూ వల్ల ఈ ప్రాబ్లం అనేది మనం మేజర్గా ఫేస్ చేస్తాం. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం ఎన్టీపీ ప్రోటోకాల్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఈ ప్రోటోకాల్లో ఏం చేస్తామంటే ఈ 2 సర్వర్స్ కాకుండా ఎక్స్టర్నల్గా ఒక మెయిన్ సర్వర్ పెట్టుకుంటాం అన్నమాట. ఈ మెయిన్ సర్వర్ ఎప్పుడు కరెక్ట్ టైం ఇస్తుంది. సో ఈ 2 సర్వర్స్ కాన్స్టెంట్గా ఈ సర్వర్ని పిలిచి టైం అడుద్ది అన్నమాట. ఆ టైం తెచ్చుకొని వీటిలో అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది.